హాయ్! హలో! నమస్తే అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజేష్ జోష్ అనే నా ఛానల్‌లోనికి మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్‌లో ప్రధానంగా షార్ట్ వీడియోస్ పెట్టాను. ఈ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మిమ్మల్ని అలరించాయనే ఆశిస్తున్నాను. మీ ఆదరణ తెలుస్తోంది. అనేక కామెంట్స్ ద్వారా, లైక్స్ ద్వారా తెలియచేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ షార్ట్ వీడియోస్‌లో ముఖ్యంగా తిరుప్పావై పాసురాలు, అలాగే శుభోదయ చిత్రాలు నేను పద్య రూపంలో పెట్టడం జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రాజసింహ గారు వాటిని గానం చేయడం జరిగింది. వారి మధుర గానం కూడా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుందని నాకు అర్థమవుతోంది. ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాగే ఇలాంటి పద్యాలను నేను కొనసాగిస్తానని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఈ పద్యాలతో పాటు 'మహనీయుల మాటలు' అనే శీర్షిక ప్రారంభించాను. ఆ శీర్షిక ద్వారా ఎంతోమంది మహానుభావులు ఇంతకుముందు చెప్పిన సూక్తుల్ని తెలుగులోకి అనువదించి కొన్ని, ఆల్రెడీ తెలుగులో ఉన్నవి కొన్ని మీకు వాక్యాలు రాసి వాటిని వీడియో రూపంలో పెట్టడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మనకి నిత్య ప్రేరితంగా, స్ఫూర్తివంతంగా ఉంటాయని, రోజుని మంచి సూక్తి వింటూ మనం ప్రారంభిస్తే ఆ రోజు ఉల్లాసంగా చాలా హాయిగా జరుగుతుందని నా ఆకాంక్ష. అదేవిధంగా మీ ఆదరణ కూడా ఎప్పటికీ లభిస్తుందని ఆశిస్తాను. ఈ ఛానల్‌లో ప్రధానంగా సాహిత్యంతో పాటు సంగీతం, అలాగే కథలు, కబుర్లు, జోక్స్, కవితలు ఇలాంటి వాటితో పాటు సంగీతం, సినిమా సంగీతం. వాటిలో మనం అనేక మంచి మంచి పాటలుంటాయి కదా! వాటన్నిటిని తలుచుకొని ఆనందిద్దాం. ప్రధానంగా ఈ ఛానల్ వినోదభరితంగా రూపొందిద్దామని నా సంకల్పం. దీనికి సంబంధించిన సూచనలు, సలహాలు మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో అందించండి. లేదా నాకు వ్యక్తిగతంగా తెలపండి. తప్పకుండా వాటిని స్వీకరించడానికి నేను సంసిద్ధుడినే. మరి అలాగే ఈ షార్ట్ వీడియోస్‌లోనే విజువల్ పజిల్స్ మిమ్మల్ని అడగడం జరిగింది. చరణాలు గాని, ఇంకేదైనా గాని పాడి, ఈ పల్లవేమిటో కనిపెట్టండని నేను ఈ పాటేమిటో కనిపెట్టండని అడగడం జరిగింది. వాటిని కూడా మీరు చక్కగా ఆదరించారు. ఇక మీదట లాంగ్ వీడియోస్ ఈ పజిల్స్ లాంగ్ వీడియోస్ ద్వారా అందిద్దామని నా ఆలోచన. తప్పకుండా దీన్ని కూడా మీరు ఆదరిస్తారని, నా ప్రక్రియని మీరు తప్పకుండా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిది కాబట్టి, మీరందరూ కూడా సమాధానాలతో నన్ను అలరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే, యాక్చువల్‌గా ఇది చాలా ఈజీ ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, మీ అందరికీ సంగీత జ్ఞానం, సినీ సంగీత పరిజ్ఞానం కూడా పుష్కలంగా ఉంటాయి నాకు తెలుసు. అందుకే కామెంట్స్ రూపంలో సత్వరం వెనువెంటనే వస్తాయని కూడా తెలుసు సమాధానాలు. అయినా గాని నా చిన్ని ప్రయత్నం నేను చేయాలి కదా! మిమ్మల్ని అలరించాలనే నా ఉద్దేశ్యం. మొట్టమొదట లాంగ్ వీడియో ఇది. మరి మొట్టమొదట అనగానే మీరెవరిని తలుచుకుంటారో, ఏ దేవుడిని తలుచుకుంటారో నాకు తెలుసు. అంటే క్లూ ఇచ్చేసాననమాట. చరణం పాడుతున్నాను. రెడీనా ఫ్రెండ్స్? తర్వాత కూడా పాడేస్తే నేను దొరికిపోతాను. ఇంక పల్లవి పాడేయాలి కదా! తర్వాత. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా సరే కొన్ని క్లూస్ ఇద్దామనే ఆలోచన. ఈ పాటను గానం చేసింది మన ప్రియతమ గాయకులు, గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ పాటను రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాటకు సంగీతాన్ని అందించింది ఇళయరాజా గారు. ఈ క్లూస్ మీకు సరిపోతాయి. తప్పకుండా సమాధానం వెనువెంటనే వస్తుందని ఆశిస్తూ ఎదురు చూస్తాను ఫ్రెండ్స్. బాయ్.